అందరికీ నమస్కారం. ఈరోజు శివానందలహరిలోని 43వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ముందుగా స్వామిని స్తుతిస్తూ ఓ ప్రార్థనా శ్లోకం. కేయూరాణిన భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతామూర్ధజాః వాణ్యేకాసమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. ఇప్పుడు శివానందలహరిలోని 43వ శ్లోకం. ఓం నమః శివాయ. మా గచ్చస్త్వమితస్తతో గిరిశభో మయ్యేవ వాసం కురు స్వామిన్నాదికిరాత మామకమనః కాంతారసీమాంతరే వర్తంతే బహుశో మృగ మదజుషో మాత్సర్యమోహాదయా స్తాన్ హత్వా మృగయా వినోదరుచిత లాభంచ సంప్రాప్స్యసి. ఈ శ్లోకం యొక్క అర్థమేమిటంటే, ఓ కైలాసవాస, నీవు ఇటు అటు పోకుము, నాలోనే నివసింపుము. ఓ స్వామి, ఆది కిరాతుడా, నా మనస్సనే మహారణ్య ప్రాంతంలో మాత్సర్యము, మోహము మొదలైన అనేక మదించిన మృగాలున్నాయి. వాటిని చంపి వేట అనే వినోదంలో ఆనందమును పొందగలవు. ఈశ్వరా, నీవు నా మనసు నుండి ఎటువైపు మరలక స్థిరముగా ఉండుము. నీవు వేట అనే క్రీడా ప్రియుడవని నాకు తెలుసు. నా మనసే ఒక కీకారణ్యము. అందులో నీవు వేటాడుటకు మదము, మోహము, మాత్సర్యము వంటి అనేక మృగాలు ఉన్నాయి. వాటిని వేటాడి సంహరిస్తూ ఆ క్రీడలో వినోదాన్ని పొందెదవుగాక. రేపు 44వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ఓం నమః శివాయ.